సరైనోడితో బోయపాటి గారు మీకు ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ఇచ్చారు. హీరో గారిని ఓవర్ షాడో చేశారు అనను కానీ బట్ సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్. అండ్ ఆ సినిమాలో మీ కళ్ళు చూస్తే అప్పుడప్పుడు భయం కూడా వేస్తుంది. బట్ అంతటి సక్సెస్ని యూజ్ చేసుకోలేదు అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. దాని గురించి ఏమని చెప్తారా? ఏం చేసి ఉండాలి సక్సెస్ యూజ్ అంటే టక్కని పెద్ద సినిమాలు చేసి అదే కదా. ఐ థింక్ సరైనోడు చాలా స్పెషల్ ఫిలిం నా లైఫ్లో. ప్లస్ ఓవర్ షాడింగ్ అనేది అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. చాలామంది చెప్తారు బట్ ఫిలిం ఇస్ ఆల్వేస్ అబౌట్ కొలాబరేటివ్ ఎఫర్ట్. అందరు కలిస్తేనే ఒక సినిమా. ఒక ఇండివిజువల్ వచ్చేసి ఏ ఒక్క సక్సెస్ని సొంతం చేసుకోలేరు. అంటే ఇది నాది, నేను ఒక్కనే చేశాను అని చెప్పి సినిమాలో చేయలేను. అందరూ కలిస్తేనే ఒక సక్సెస్. అలాగే సరైనోడిలో బన్నీ లేకపోతే ఆ సినిమా లేదు. తను ఉండబట్టే నా క్యారెక్టర్కి అంత పేరు వచ్చింది. సో బోయపాటి గారు ఆ రోల్ నాకు ఇవ్వబట్టే యూనో సరైనోడికి ముందు నాకు సరైనోడు పెద్ద హిట్ అయిపోద్ది, నాకు పెద్ద స్కేల్గా నేను అట్లా ఎప్పుడూ అనుకోలేదు. ఐ జస్ట్ డిడ్ ఇట్. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హార్ట్ రాకేష్. అది ఇప్పుడు నేను స్కేల్గా ఇప్పుడు సరైనోడు తర్వాత ఐ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అనేది నాకు ఆలోచించడం తెలియదు అనుకుంటుంది. బట్ ఎస్, సరైనోడు లేకపోతే నాకు నిన్ను కోరి వచ్చి ఉండేది కాదు, అది లేకపోతే రంగస్థలం వచ్చి ఉండేది కాదు. జరిగినాయి కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరిగినాయి కదా, మంచి మంచి రోల్స్ వచ్చినాయి కదా. ఐ థింక్ థ్యాంక్స్ టు దట్ ఫిలిం ఐ థింక్ ఐ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బోయపాటి గారితో మళ్ళీ అఖండ 2 చేస్తున్నారు. అఖండ లైక్ రీజనల్ అప్పుడు పోస్ట్ కోవిడ్ వచ్చి రిలీజ్ అయ్యి భారీ హిట్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మీరు స్క్రిప్ట్ వినే ఉంటారు. ఆ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయగలిగే స్క్రిప్టేనా? 100% అండి. బోయపాటి గారు, బాలయ్యబాబు గారు ఇంతకుముందు లెజెండ్ చేశారు, సింహ. సో ఇవన్నీ మీరు చూసారంటే వాళ్ళిద్దరూ 2 గ్రేట్ ఎనర్జీస్. అండ్ వాళ్ళు కలిసేటప్పుడు అంటే ఎవరు చేయని ఒక ఎనర్జీ క్రియేట్ అవుద్ది అక్కడ. ఆ ఎనర్జీ అనేది పాన్ ఇండియా కదండి, దాని దాటి వెళ్తుంది. అది స్క్రిప్ట్లో ఆ దమ్ము ఉంది, కాన్సెప్ట్లో ఆ ఒక అందరికి కనెక్ట్ అయ్యే ఫ్యాక్టర్ అయితే 100% ఉంది. అందరం కనెక్ట్ అవుతాం హీరో గారి క్యారెక్టర్కి. సో నాకైతే బాగా నచ్చింది. రేపు ఆడియన్స్ చూసి చెప్పాలి. మీరు పాజిటివ్ సైడ్ ఉండబోతున్నారా, నెగిటివ్ సైడ్ ఉండబోతున్నారా సినిమాలో? అది విలన్ అని చెప్పి అనౌన్స్ చేసేసారండి. సో సూపర్ విలన్. ఎస్. అండ్ మీ లుక్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారా, లేకపోతే నార్మల్గానే ఉంటుందా? చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు సోషల్ మీడియా షేక్ అవుద్ది అంటారు. ఎస్.